నా రన్నింగ్ కి కారణం విజయవాడ ఎక్స్ప్రెస్. ఈసారి సంక్రాంతి తెలంగాణలో కాకుండా ఆంధ్రలో చేసుకుందాం అనుకుంటున్నా. సో మన టికెట్ బుక్ చేసినా బుక్ కాలేదు. సో జనరల్ టికెట్ తీసుకొని పోయినా. నేను టికెట్ తీసుకున్న గ్యాప్ లో మన ట్రైన్ వచ్చేసింది. సో అందుకే ఫాస్ట్ రన్నింగ్. కొంచెం సేపు ఇది సికింద్రాబాద్ స్టేషనా లేకపోతే సికింద్రాబాద్ లో మన జాతర అవుతుందా అన్నట్లు ఫుల్ పబ్లిక్ ఉండే. ఆగున్న ట్రైన్ ఎక్కనికనే నాకు ½ అవర్ పట్టింది, అంత పబ్లిక్. ఇది చూసి జనరల్ అనుకునేది, జనరల్ కాదు రిజర్వేషనే. సో నేను ట్రైన్ ఎక్కినప్పుడు నా రిజర్వేషన్ కన్ఫర్మ్ అయింది అనమాట. సో ఆ క్రౌడ్ లో కష్టపడుకుంటే నా సీట్ కి అయితే నేను వెళ్ళిపోయినా. ఒక్కొక్కరి పరిస్థితి చూడండి ట్రైన్ లా, ఎక్కడంటే అక్కడ వండుకోరు, ఎక్కడంటే అక్కడ మొత్తం. సరే అని చెప్పేసి నా సీట్ లో వేరే వాళ్ళని కూర్చోబెడితే ఆ పైన ఉండేటోని కింద వచ్చి కూర్చున్నా. ఇంకా ఇరుకుటంలో అట్లా కూర్చున్న వరకు గోదావరి అయితే వచ్చేసింది. సో నేను ట్రైన్ దిగినా, బట్ గోదావరిలో కాదు, సామర్లకోటలో. సో ఇప్పుడు నేను సామర్లకోట నుంచి బస్సు ఎక్కి ఎలేశ్వరం పోవాలి. సామర్లకోటలో దిగి పక్కనే రైల్వే స్టేషన్ పక్కన బస్ స్టాండ్కి వచ్చినాం. బస్ స్టాండ్ బి పబ్లిక్. అట్లా కొంచెం సేపు దోమలను కొట్టుకుంటూ కూర్చున్నా. ఇంకా బస్సు రాగానే బస్సులో ఎక్కేసిన, బస్సులో బి పబ్లికే ఫుల్. ఇంకా ఎలేశ్వరం రాగానే అక్కడ బస్ దిగిపోయినా. ఇంకా సంక్రాంతికి పిలిచిన అన్న కోసం వెయిటింగ్ అనమాట. ఇక్కడ అన్న వచ్చి ఎక్కించుకుపోయి ఇంట్లో బ్యాగ్ వేసి రమ్మన్నాడు. ఇంట్లో బ్యాగ్ వేసి రాగానే కాకినాడ పోదాం అన్నాడు. ఇంకా మనం ఏమంటాం, చలో కాకినాడ అంటాం. సో కాకినాడ బీచ్కి వచ్చేసినాం అనమాట. మార్నింగ్ కాబట్టి ఎవరు లేరు బీచ్ లో. ఇక చిన్నగా బీచ్ చూసుకొని మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయినా. ట్రైన్ లో వండుకోలే కాబట్టి ఫుల్ నిద్ర వస్తుంది. ఇంటికి రాగానే ఏమేమో పెట్టిరి తిన్నికి. దీనిలో పేర్లు కూడా నాకు తెలియదు. సో దీని పేరు ఏందో కామెంట్ చేయండి. సో ప్రజెంట్ నేను వచ్చిన అన్న వాళ్ళ ఇల్లు అయితే ఇదనమాట. నాకు ఇట్లా పాత ఇల్లు అంటే కొంచెం ఇష్టం. సో అట్లా చూస్తుంటేనే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఇంటి పక్కనే పొలాలు ఉన్నాయి. సో చిన్నగా వాక్కి వెళ్ళిపోయినా. ఇంకా అన్న వాళ్ళ పిల్లలు జోర్లో డాన్స్ చేసారు పాటలు పెట్టుకొని ఇంట్లో. నెక్స్ట్ డే స్లీప్లు ఉంటే బయట నుంచి ఒక సౌండ్ వచ్చింది. సో హరిదాసులు వచ్చిర్రు, వాళ్ళకి బియ్యం అవి ఇస్తారనమాట. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఉంటే నన్ను ఎత్తిపోతుండే కదా ఇది. సో పక్కన స్కూల్లో సంక్రాంతి ఈవెంట్ చేస్తారంటే పోయినా. అప్పుడు నా ఫోన్ హ్యాండ్ ఇచ్చేసింది. అసలు రికార్డ్ అయితలేదు. సో నేను ఇక చిన్న జుగాడు చేసుకుందామని చెప్పేసి స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి వీడియో ఆన్ చేసి పెట్టిన. అప్పుడు కూడా ఇక్కడ వర్కౌట్ అయితే లేదు. ఇంకా లైట్ తీసుకుందాం అనుకున్నా. అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది రికార్డింగ్. సో స్కూల్ ఈవెంట్స్ అంటే మీకు తెలిసిందే, గెస్ట్లు వస్తారు, ముగ్గులు వేస్తారు, మొత్తం హంగామా నడుస్తుంది స్కూల్ అంతా. ఇంకా మెయిన్ వచ్చేసి డాన్స్ లేకుండా అసలు ఈవెంట్ జరగదు ఏ స్కూల్ అలా. సో పిల్లలంతా చిన్న డాన్స్ వేసిర్రు. ఇంకా సంక్రాంతికి మనం ఏమేమి చేస్తామో అవన్నీ స్కూల్ మేనేజ్మెంట్ అంతా కంప్లీట్ చేసిర్రు ఆ రిచువల్స్ అన్ని. ఇంకా ఇక్కడ సైడ్ స్కూల్ ఈవెంట్స్ ఎట్లా చేస్తారని చూసేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయినా. ఇంకా మనం ఇంటికి వచ్చే వరకు ఇంటికి మొత్తం పెయింటింగ్ కొడుతురు బయట. సో ఇంకా మొత్తం కలర్ వేసారు అనమాట, పెయింట్ కొట్టేసారు బయట ఇల్లుకి మొత్తం. కన్నం నాకు రాదు పెట్టనీకి. ఏం పెట్టాలి? సో ఇక పతంగి కన్నలేసి వానికి ఇచ్చిన అనమాట. నాకే రాదు, వానికి కన్నలేసి ఇచ్చిన. నేను ఇట్లా కన్నలు వేసుకుంటూ కూర్చున్నా. అప్పుడే ఫుడ్ వచ్చేసింది మళ్ళా. ఇంకా తిన్న తర్వాత ఈవినింగ్ అట్లా పొలం సైడ్ పోయినా. అట్లా పోయి ఇట్లా వచ్చిన మళ్ళా ఫుడ్. నెక్స్ట్ డే పొద్దుగా లేపారు 8 గంటలకి. వీడేమో నిన్న కట్టించిన పతంగి ఈ రోజు ఎగిరేస్తుండు. ఇంకా వాడే భోగి మంట కాడికి పోదాం జా అని చెప్పి తోలుకుపోయిండు నన్ను. ఇంకా పొద్దుగా లేవగానే రోడ్డు మొత్తం ముగ్గులతో నింపేసారు అందరు ఆంటీ వాళ్ళు. సో భోగి కాబట్టి నువ్వుల పిండితో స్నానం చేయాలంట.
సో ఈ పిడికలు భోగి మంటలో వేయాలంట. అవి వేసొచ్చి చూస్తున్నా మన కన్నాలకి ఇంకొక ఫ్యాన్ వచ్చేసిండు. ఇక వానికి కూడా వచ్చిరా అని టాలెంట్ తో కన్నాలు వేసి ఇచ్చేసిన అనమాట. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి కోడి పందాలకి స్టార్ట్ అయినాం. సో మేము ఉన్న ఊర్లో కోడి పందాలు ఈసారి కండక్ట్ చేసేలే అంట. సో పక్కన ఊరికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు కోడ్ల పందాల సీన్స్ నేను పెట్టలేను, ఎందుకంటే యూట్యూబ్ లో స్ట్రైక్ పడుతుంది కోడ్ల పందాలు పెడితే. సో మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్ అప్లోడ్ చేసినా వెళ్ళి చూడండి. ఇక చూసుకొని ఇంటికి వచ్చేసినాం. ఇంటికి రాగానే మల్టీ కలర్ రైస్ ఉంది. ఆ పింక్ కలర్ రైస్ నెయ్యి వేసుకొని తినాలంట. తినగానే మళ్ళా ఇవేంటి తెచ్చిరు, దీని పేరు కూడా నాకు తెలియదు. అట్లా సాయంత్రం స్లీప్ వేసి లేచే లోపు మళ్ళీ న్యూడిల్స్ తెచ్చిరు. మనం నూడిల్స్ తినాం కాబట్టి చూసి పండుకున్నాం. నెక్స్ట్ డే పొద్దుగా లేవగానే పూతరేకులు బ్రేక్ఫాస్ట్ అంట. ఇక బ్రేక్ఫాస్ట్ తిని ఫ్రెష్ అప్ అయిపోయినా నేను ఈ నుంచి పోయేలోపు ఆ ఫ్యాన్ నన్ను ఏం చేయకుండా వదిలేటట్లేదు. ఇక ఈరోజు సంక్రాంతి కాబట్టి సో బయటికి వచ్చిన రోడ్ మొత్తం కలర్ఫుల్ ముగ్గులతో నింపిరు. లోపలికి రాగానే మళ్ళీ కలర్ఫుల్ ఫుడ్ పెట్టిరు. సో రోజు అవన్నీ తిని అవి చేసే లోపు ఈవినింగ్ అయిపోయింది. సో అట్లా చిన్న గ్రీనరీ ఎంజాయ్ చేద్దామని చెప్పి బయటికి వెళ్ళిపోయినా. ఇంకా ఈవినింగ్ అట్లా అంతా తిరిగేసి పోయి పండుకున్నా. బికాస్ నెక్స్ట్ డే మనం బ్యాగ్ చదువుకొని పోవాలన్నమాట, కానీ ఇంటికి కాదు. ఇదేందయ్యా బస్సులో చూస్తున్నా అనుకుంటున్నారా? సో ఇప్పుడు మనం కాకినాడ పోతున్నాం అనమాట. ఎందుకంటే సో కాకినాడ పోయినాక చూపిస్తా. కాకినాడలో దిగి ర్యాపిడో బుక్ చేసి ఎవడో యాక్సెప్ట్ చేసలేరు. యాక్సెప్ట్ చేసి కొంతమంది వస్తురు, వచ్చి మరి క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతురు. రీజన్ మనకు తెలియదు ఇంకా. సో నేను ఎవరితానికైతే పోవాలో వాళ్ళకే ఫోన్ చేస్తే సో వాళ్ళు మళ్ళీ నా కోసం కాకినాడ వరకు వచ్చి నన్ను పిక్ చేసుకురు అనమాట. సో వాళ్ళు వచ్చే వరకు ఇట్లా కూర్చున్న పిచ్చోన్ లెక్క ఒక్కరిని. సో మనం వీళ్ళని కలవనికనే వచ్చినాం అనమాట. సో మనం ఇంటికి పోయే వరకు వీళ్ళతోనే అనమాట ఇప్పుడు. సో ఆడ నుంచి బైక్స్ మీద స్టార్ట్ అయ్యి పక్కనే కోరంగి వైల్డ్ లైఫ్ శాంచురీకి వచ్చేసి. సో పర్ పర్సన్ 50 రూపీస్ అనమాట ఎంట్రీ. సో సంక్రాంతి హాలిడేస్ కాబట్టి చాలా ఫ్యామిలీస్ వచ్చినాయి. ఫుల్ క్రౌడ్ ఉండే మేము పోయిన రోజు. మేము ఇక జంగాల జరిసేపు టైం పాస్ చేసినాం. అయ్యో షిట్. ఇంకా అట్లా నడుచుకుంటూ పోతే బోటింగ్ పాయింట్ వస్తుంది. బట్ ఫుల్ క్రౌడ్ ఉండే వరకు మేము సరే వద్దులే అని చెప్పేసి సో ఇంకా బోటింగ్ చేయకుండా వెళ్ళిపోయినాం. ఇంకా అక్కడ నుంచి బయటికి వచ్చి తిన్నాం అనమాట. తిని మళ్ళా కాకినాడ పోయినాం. ఫస్ట్ కాకినాడ బీచ్ చూద్దాం అనుకున్నాం. సో క్రౌడ్ చాలా ఉండే. సో కాకినాడ బీచ్ కాకుండా ఉప్పాడ బీచ్ పోదాం అనుకున్నాం. ఉప్పాడ బీచ్ పోయే రోడ్లో కూడా ఫుల్ ట్రాఫిక్ అసలుకి. ఇంకా సిచ్యువేషన్ అర్థమైంది, ఉప్పాడ కాదు కాకినాడ కాదని చెప్పి. దానికి దీనికి మధ్యలో ఉన్న ఒక బీచ్ పాయింట్ చూసుకొని లోపలికి ఎంట్రీ అయినాం. సో ఫోటోలు వీడియోలు అన్ని తీసుకొని అడ్వెంచర్ బండి ఉంటే ఇది అడ్వాంటేజ్. సో ఇది కాకినాడ లైట్ హౌస్, షిప్స్ కి లైటింగ్ వేసేది, సిగ్నల్ ఇస్తుంది. సో ఆ నుంచి మేము యానం పోయినాం. బికాస్ యానంలో పెట్రోల్ ప్రైస్ తక్కువ ఉంది. సో అక్కడ బైక్స్ మొత్తం ఫుల్ ట్యాంక్ చేపించి మాలికాపురం అనే విలేజ్ కి స్టార్ట్ అయిపోయినాం. సో ఒకటి మిస్ అయినా అనుకున్నా, కానీ ఆ దేవుడు నన్ను చూడకుండా ఎట్లా పోతావు అని ఆయననే మిస్ కానియలేడు. సో మాలికాపురం వచ్చేసి బైక్స్ పార్క్ చేసుకొని పండుకున్నాం. నైట్ నార్మల్ గానే ఉండే, కానీ పొద్దుగా లేచినాక తెలిసింది మేము నైట్ ఇంత మంచి ప్లేస్ లో వండుకున్నామని. సో ఆఫ్టర్నూన్ 12 అయింది. బైక్స్ తీసి హైదరాబాద్ స్టార్ట్ అయిపోయినాం. హైదరాబాద్ స్టార్ట్ అయినా అని అనుకున్నాం, కానీ మధ్యలో ప్లేసెస్ చూసుకుంటా పోదామని అనుకున్నాం. సో మేము ఉన్న ప్లేస్ నుంచి 10 కిలోమీటర్స్ రాగానే ఇక్కడ ఫెర్రీ ఉంది అనమాట. సో మన బైక్స్ అన్ని ఫెర్రీలోకి ఎక్కించేసినాం. సో అట్లా మన బాస్ కి బాయ్ చెప్పుట పోతుంటే బాస్ లెఫ్ట్ పో అన్నాడు. సో బాస్ చెప్పినాక కాదంట మా లెఫ్ట్ కి వచ్చేసినాం. సో హనుమాన్జీ స్టాచ్యూ నుంచి లెఫ్ట్ కి వెళ్తే పేరుపాలెం బీచ్ అనమాట. సో ప్రతిసారి లెక్కనే మెయిన్ పాయింట్ బీచ్ కాకుండా కొంచెం పక్కకు వచ్చి బీచ్ పోయినాం అనుకో ఎవరున్నారు ఆడ.
సో ఆ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయినాం. వస్తుంటే ఒక్కొక్క సీనరీ ఉంది, అసలు కెమెరా డిఫైన్ చేయలేదు ఆ సీనరీస్ ని. సో బైక్ ని కార్ నడిపినట్లు నడిపి పక్కన ఆపినాం తిన్నికే. సో తిన్న తర్వాత మాకు ఎవరైతే సర్వ్ చేసిండో ఆయనకి మా రీల్స్ చూపిస్తే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ అయితే క్రేజీ ఇస్తుండు. సో తినేసి ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ రూట్ పట్టినాం. సో మధ్యలో అమ్మవారు కనిపిస్తే అమ్మవారికి చిన్న మనసులో మొక్కేసుకొని ఫుల్ ట్రాఫిక్, విజయవాడ మొత్తం ఫుల్ ట్రాఫిక్. సో ఇక పక్కన ఆగిపోయినాం ఆ రోజు. ఆల్మోస్ట్ 40-50 కిలోమీటర్స్ వరకు ట్రాఫికే ఆ రోజు మొత్తం. సో దాని నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అయినాం, కానీ ఆ రోజు కూడా ఫుల్ ట్రాఫికే. పొద్దుగాల స్టార్ట్ అయినాం. ఆ ట్రాఫిక్ వల్ల నేను ఇంటికి వచ్చే వరకు మొత్తం చీకటి అయింది. సో అదనమాట మన ఆంధ్ర సంక్రాంతి వ్లాగ్. సో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్, సబ్స్క్రైబ్ గాయ్స్. బాయ్ గాయ్స్.